అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. దత్త అమృత ఇద్దరు భార్యాభర్తలు. దత్త ఏదో తన చదువుకు తగ్గ చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. అమృత ఇంట్లోని పిల్లల ఆలనా పాలనా చూస్తూ అత్తమామలకు సేవ చేస్తూ సాఫీగా జీవితం గడుపుతూ ఉండేవారు. అమృతకి భర్త అంటే ఎనలేని ప్రేమ, దత్తకు భార్య అంటే ఎంతో అనురాగం. అమృత అంటే అత్తమామలకి చెప్పలేనంత ఇష్టం. ఈ కారణంగానే అమృత పుట్టింటికి పెద్దగా వెళ్ళేది కాదు. ఒకవేళ వెళ్ళినా ఒక్క పూట అరపూటలో తిరిగి వచ్చేసేది. ఒకానొక సమయాన వాళ్ళ అన్నగారికి పెళ్లి కుదరడంతో అమృత 15 రోజుల ముందే పుట్టింటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అమృతని పంపడం దత్తకి అతని తల్లిదండ్రులకు ఇష్టం లేదు, కానీ తప్పని పరిస్థితి వచ్చింది. అమృత పుట్టింటికి వెళ్ళింది. దత్త స్నేహితులతో కాలం గడుపుతూ తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఇంతలో స్నేహితులలో ఒకరిది పుట్టినరోజు వచ్చింది. తన స్నేహితులతో కలిసి అందరూ సరదాగా గడపాలి అనుకున్నారు. దత్తని కూడా పిలిచారు. భార్య కూడా ఇంట్లో లేదు కదా, ఒంటరిగా ఎందుకు అని దత్త కూడా పార్టీకి వెళ్ళాడు. స్నేహితులు బలవంతం చేయడం వలన మద్యం తీసుకున్నాడు. దత్తకి పెళ్లికి ముందు అలవాటు ఉంది. అమృతకి ఇష్టం లేదని మానేశారు. చాలా రోజుల తర్వాత అలవాటు గుర్తు చేసుకున్న దత్త ఆ రోజు స్నేహితులతో కలిసి మందు తాగటం అలవాటైంది. ఇంతలో అమృత అన్నగారి పెళ్లి తంతు దగ్గర పడింది. దత్త కుటుంబం అందరూ పెళ్లికి హాజరయ్యి తిరిగి వచ్చేశారు. మరుసటి రోజు కూడా దత్త స్నేహితులతో కలిసి పార్టీలు గట్రా పూర్తి చేసుకుని వెళ్తూ స్నేహితులకు ఒక్క మాట చెప్పాడు, ఫ్రెండ్స్, నేను రేపటి నుండి రాలేను అని. వారందరూ ఆశ్చర్యంగా దత్త వైపు చూశారు. ఏంటి బావా, ఏమైంది, ఇంత అర్ధాంతరంగా ఈ మాట చెప్పావు అన్నారు. అప్పుడు దత్త నవ్వుతూ, రేపు మీ చెల్లెలు అమృత వస్తుంది బావా, అందుకే ఇక రాలేను అన్నాడు. అంతలోనే స్నేహితులలో ఒకరు పెళ్ళానికి భయపడుతున్నావా అని ఎగతాళి చేశారు. మరొకరు పిరుకోడా అన్నారు. ఇంకొకరు చేతకానివాడు అన్నారు. ఇవన్నీ వింటున్న దత్త ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోయాడు. మరునాడు సాయంత్రం రోజులానే స్నేహితులను కలిశాడు. ఏంటి బావా, రాను అన్నావుగా, మళ్ళీ ఎందుకొచ్చావు అన్నారు. మరొకరు వెంటనే మందుకు బానిసైతే అంతే, బావ ఏది గుర్తురాదు అన్నారు. దత్త వాళ్ళందరికీ ఇలా చెప్పాడు, రాత్రి మీరన్న మాటలకి సమాధానం అప్పుడే చెప్పేవాడిని, కానీ తాగి వాగాను అంటారు, అందుకే ఇప్పుడు చెప్పడానికి వచ్చాను అని అన్నాడు. నా భార్య అంటే భయమే నాకు, ఎందుకంటే నేను తాగితే నా ఆరోగ్యం పాడవుతుంది అని ఆలోచించి తనెక్కడ ఆరోగ్యం పాడు చేసుకుంటుందేమో అని పిరుకోడిని, ఎందుకంటే నేను చేసే పొరపాటుల్ని సమర్థించుకునే నా భార్య ధైర్యం ముందు నేను పిరుకోడినే, చేతకాని వాడినే, ఎందుకంటే నేను ఎంతటి వెర్రి చేష్టలు చేసినా భరించి ఆమె సహనం ముందు నేను చేతకాని వాడినే. దత్త సమాధానం విన్నాక అక్కడ మౌనం రాజ్యమేలింది. అందరూ కొంతసేపటికి తేరుకున్నారు. పండు కళ్ళలో చెమర్చిన కన్నీరు, స్నేహితుల మౌనం ఇవన్నీ దత్తకు గర్వముగా అనిపించాయి. అందరూ దత్తని క్షమాపణలు కోరారు. దత్త ఆనందంగా అమృత దగ్గరకు వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, మనలో కూడా చాలా మంది చెప్తుంటారు, అయ్యో ఇంట్లో మా ఆవిడ ఉంది అన్నాడు అంటే అతను భార్యకు భయపడినట్టు కాదు, గౌరవిస్తున్నట్టు అని అర్థం. భార్యను బాధ పెట్టకూడదు అని అతని అంతరంగికం. మనం భార్యకు గౌరవం ఇవ్వకపోగా ఇచ్చే వాళ్ళని చూసి ఎగతాళి చేస్తున్నాము. ఇది చాలా మంది చేస్తున్న తప్పు. అన్నీ వదిలేసుకుని వచ్చిన భార్య కోసం మనం కొన్ని వదిలేసినా పర్వాలేదు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.